ఓం నమో వెంకటేశాయ. ఆసేతు హిమాచల పర్యంతం భక్తుల పెన్నిధి, కలియుగ వైకుంఠమైన తిరుమల మహాక్షేత్ర సన్నిధి. ఆ ఇల వైకుంఠంలో కొలువైన ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. భక్తజన సమ్మోహనుడైన ఆ శ్రీవారికి జరిగే తెప్పోత్సవం ఈ చరాచర జగత్తుకి నేత్రోత్సవం. శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా ఈరోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు వర్ణరంజితమైన తెప్పపై పుష్కరిణిలో జలవిహారం చేస్తూ భక్తులకు దివ్య దర్శనము ఇవ్వనున్నారు. జగన్నాటక సూత్రధారి అయిన జగాల నేలే ఆ జగన్నాథుని తెప్పోత్సవ వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనంత భక్తకోటికి అందిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సప్తవర్ణ శోభితమైన తెప్పపై విహరించే నవనీత చోరుడైన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించుకోండి, సకల ఐశ్వర్యాలను పొందండి. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఆనంద నిలయాధీశుని దివ్యమైనటువంటి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా ఈ రోజున రెండవ రోజు తెప్పల మీద విహారం చేయడానికి రుక్మిణీ సత్యభామ సమేతంగా ఆ శ్రీకృష్ణస్వామి రుక్మిణీ సమేతుడై విశేషించి ఆ చిన్ని కృష్ణయ్యగా ఆ రుక్మిణితో కలిసి రావడం ఆనంద నిలయంలో ఆనందాన్ని అందరికీ అందివ్వడానికి ఆ చంద్రుని యొక్క అద్భుతమైనటువంటి కిరణ విహార స్థితిలో ఆ చంద్ర కిరణాలను తాను స్వీకరిస్తూ ఆస్వాదించేటువంటి భక్త హృదయాలలో నవనవోన్మేషమైనటువంటి అమృత తరంగాలను ఒలికించేటువంటి ఆ అద్భుతమైన నయన మనోహరమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. నందనందనుడు ఆనంద నిలయాధీశుడు. అదిగో ఆ అద్భుతమైన ఆనంద ప్రవాహం 3.5 కోట్ల తీర్థాల యొక్క అద్భుత సమ్మేళనం ఈ స్వామి పుష్కరిణి అని అన్నారు. అట్టి స్వామి పుష్కరిణిలో ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ మాసంలో స్వామి అటు చలికాలం పోయి ఎండల కాలం ఆరంభించేటువంటి శుభవేళ ఆ వసంతుడు రాకని పురస్కరించుకొని అద్భుతంగా ఆ ఆనందమైనటువంటి తన్మయత్వ భావంతో భక్తులందరూ ఆ దేవదేవుని దివ్య రూపాన్ని దర్శించి నయన మనోహరమైనటువంటి ఆ రూప సౌందర్యానికి సమ్మోహితులై అమృతానందప్రదుడైనటువంటి శ్రీనివాసుని దివ్య రూపాన్ని గోవిందా అని వెంకటాద్రి కృష్ణుడుగా భావించే శుభవేళ ఆ రుక్మిణి పట్టమహిషి కదా, ఆమెతో కలిసి ఆ చిన్ని కన్నయ్య శ్రీకృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ జిహ్వే పిబస్వామృతమే తదేవ గోవింద దామోదర మాధవేతి అని భక్తులు స్మరణ చేస్తూ ఉంటే అదిగో చేతిలో వెన్నముద్ద ధరించినటువంటి చిన్ని కన్నయ్య ఆ చిన్ని రుక్మిణితో వచ్చాడు. ఆ పుష్కరిణిలో విహారం చేస్తూ ఉన్నటువంటి స్వామి యొక్క ఆ దివ్య లీలా విలాసధామ వైభవాలని ఒక్కసారి మనం మననం చేసుకుంటే చతుర్యుగ బంధం, చతుర్వేదాలన్నీ కీర్తించేటువంటి ఆ పరతత్వం ఆ శ్రీకృష్ణ స్వరూపం అపరిమితమైన ఆనంద స్వరూపుడికి అదిగో కర్పూర నీరాజనాన్ని సమర్పణ చేస్తూ ఉంటే ఆ నీరాజనం యొక్క కాంతులలో స్వామి ధగద్ధగాయమానమైన దివ్యమంగళ విగ్రహ రూపాన్ని మన హృదయంలో
ధారణ చేసుకోవటానికే ఇంత ఉత్సవం. ఉత్సవరాయుడు శ్రీనివాసుడు ప్రతి క్షణం ప్రతి సన్నివేశంలో ప్రతిరోజు ఆ ఆనంద నిలయుణ్ణి దర్శించి భావించి కీర్తించి తరించేటువంటి అవకాశం ఈ 28వ మహాయుగంలో కలియుగంలో ఉన్నటువంటి మనుష్యులకు దొరకడం ఒక అదృష్ట విశేషం. విక్రేతు కామాకిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాధికం మోహవసాదవోచతు గోవింద దామోదర మాధవ ఇతి. ఈ స్వామి పుష్కరిణి తీర్థంలో ఇది సాక్షాత్తుగా వైకుంఠంలో ఉన్నటువంటి విరజా ప్రవాహమే ఇక్కడ మనకు దర్శనమిస్తుందా అన్నట్లుగా. ఏమిటి ప్లవోత్సవం అని కూడా అంటారు, తెప్పోత్సవం అని అంటాం సామాన్య భాషలో. కోనేటమ్మ అని కీర్తిస్తారు అన్నమయ్య. ఈ కోనేటిలో స్వామి ఆ తెప్ప మీద ఒక్కొక్క రోజు నిన్న మనం దర్శించాం సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రమూర్తిగా కృతయుగావతార స్వరూపుడు. కృతయుగంలో నరసింహుడుగా వచ్చిన స్వామి త్రేతాయుగంలో రాముడుగా నిన్న వచ్చాడు. ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆ పరమ పురుషుడు పురుషోత్తముడు శ్రీరామ రూపంలో ఆ భక్తులని అనుగ్రహించాడు. మరి ఆ తర్వాతది ద్వాపర యుగంలో శ్రీకృష్ణ స్వరూపుడై భక్తులందరకు అభయప్రదానాన్ని చేసినటువంటి స్నిగ్ధదరహాసమూర్తి ఆ శ్రీకృష్ణస్వామి అలా వేంచేస్తే ఆనాటి ఆ నందనందనుని యొక్క దివ్య ప్రభావాన్ని శ్రీమద్భాగవతం, హరివంశం, విష్ణు పురాణం, బ్రహ్మవైవర్త పురాణాదులన్నీ కీర్తిస్తాయి. కృష్ణ అంటేనే చాలట. అశ్వమేధయాగం చేసిన వారైనా మళ్ళా పుడతారట, కానీ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ భీష్మాచార్యుడు అంటాడు శ్రీమద్ భారతంలో. కృష్ణుడికి ప్రణామం చేసినవాడు, కృష్ణ స్మరణ చేసినటువంటి వాడు మరలా వాడికి పుట్టుక లేదన్న. ఎంత అద్భుతమైన నామం! శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీనివాస, అన్నిటికీ శ్రీనే మొట్టమొదట. ఆ అమ్మ తోడుగా ఉంటోంది, ప్రక్కనే ఉంటోంది. ఆమె ఉంటేనే ఆయన కూడా కదులుతూ ఉంటాడు. అట్టి ఆ నందనందనుని యొక్క దివ్య పాదార విందాల్ని ఆశ్రయిద్దాం. వెంకటరమణ గోవింద గోవింద. గృహే గృహే గోపవధూకదంబాః సర్వే మిలిత్వా సమవాప్య యోగం పుణ్యాని నామాని పఠంతి నిత్యం గోవింద దామోదర మాధవేతి. బిల్వమంగళుల వారు అంటారు, విక్రేతు కామాకిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి. ఎంత అద్భుతమైనటువంటిది! ఆ నందనందనుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందినటువంటి గోపికల యొక్క ఆ అపారమైన ప్రేమ భక్తి. రెండు రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి, వైధీ భక్తి, ప్రేమ భక్తి అని. విధి విధానంగా శాస్త్రం చెప్పింది అని, ఆచార్యుడు చెప్పాడు అని ఇలాగా నమ్మి చక్కగా సేవలు చేసేటువంటిది వైధీ భక్తి అని అన్నారు. అదే చేయగా చేయగా ప్రేమ భక్తిగా మారుతుంది. తత్సుఖిత్వం, ఆ పరమాత్మ హాయిగా ఉండాలి అని భక్తులు కోరుతారట. సామాన్యమైన భక్తులు నాకు అది కావాలి ఇది కావాలంటారు, కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఏం కోరుతారు? స్వామి హాయిగా ఉండాలి, పరమాత్మని ప్రేమిస్తారు. అది నిజమైనటువంటి ప్రేమ. అదిగో అడుగడుగునా కర్పూర నీరాజనాలని అందుకుంటూ ఉన్నటువంటి స్వామి. నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద
ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజని ధూమ ధామ కరణ చతుర భవ భంజన ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజని ధూమ ధామ కరణ చతుర భవ భంజన నంద నందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణు నాద వినోద పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర నరహరి నామా పన్నగ శయన చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర నరహరి నామా పన్నగ శయన నంద నందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణు. అదుగో ఆ నందనందనుడు రుక్మిణీ సమేతుడై ఆనందంగా ఆ స్వామి పుష్కరిణిలో శ్రీయపతి అలా సాగుతూ ఉన్నాడు. ప్రభోత్సవము అని అంటాం. ఈ సంసారం అనేది ఒక సముద్రం. అదిగో ఆ సముద్రానికి ప్రతీకగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనిలో ఆ పడవలో ఉంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఏమిటా పడవ? పరమాత్మ యొక్క దివ్య శ్రీచరణములే. ఆ స్వామిని ఆశ్రయిస్తే ఏ విధమైనటువంటి బాధలు, సమస్యలు, కోపాలు, తాపాలు, ద్వేషాలు ఉండవు అనేదానికి సంకేతం. సంసార మధ్యనోన్మధ్యనులైన జీవులను అనుగ్రహించడం కోసం ఈ ప్రభోత్సవాన్ని వైఖానస భగవత్ శాస్త్రం చెప్తోంది. ఆ ఉత్సవమూర్తి అయినటువంటి శ్రీనివాసుడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగా విహారం చేయడం, 4 యుగాలలో ఉన్నటువంటి ఆ రూపాలన్నీ కూడా నేనే. ఈ కలియుగంలో ఎంత అదృష్టం! కలి కల్మషము అని కానీ గోవిందా అని అంటే కల్మషం అంతా తొలగిపోతుందిట. చక్కని వాణి నవ్వు వెదజల్లెడు వాణి దయారసంబు చే నెక్కొను వాణి మౌలితటి నుంచి నపించము వాణి లోకముల్ మృక్కగనేలు వాణి అతి మోహన మానుష వేషధారి అయి అక్కరలేని వాణి జగదాశ్రయు కృష్ణుని ఆశ్రయించదన్. భక్తజన సందోహం
భావపారవస్యంలో మునిగిపోయి పరమాత్మ శ్రీయపతే శ్రీనివాస వెంకటేశ శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర నీకు నొక్కెద దృంపవే భవలతల్ నిత్యాను కంపానిధి అని ఏ విధంగా కుంతీమాత ప్రార్థించిందో అదుగో అలాంటి భావంతో రెండు చేతులు జోడించి అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదినీమన్నట్లుగా ఆ అంజలి ముద్ర అనన్నారు. స్వామి సన్నిధానంలో పరమ వినయ వినమ్ర భావంతో ఆనంద స్వాంతులైనటువంటి భక్త హృదయాలు పరిపరి విధాలుగా ఆ పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ గుణాలను స్మరిస్తూ ఉంటే రుక్మిణీదేవి అంటోందిట ఆనాడు, ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక, ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక, దేహతాపంబులు తీరిపోవు. చంద్రునిలో కూడా ఆ చల్లదనాన్ని ఇచ్చేటువంటి స్వామి, ఆ చంద్రుని యొక్క సహోదరి కదా లక్ష్మి, ఆ లక్ష్మియే రుక్మిణిగా వచ్చిందిట. ఆమె యొక్క అద్భుతమైన భావన వీచికలు అద్భుతంగా వర్ణిస్తారు వేదవ్యాసుల వారు తమ శ్రీమద్భాగవత మహాపురాణంలో. నేనీ శుభాకారమీక్షింప కన్నుల కఖిలార్ధనాభంబు కలుగుచుండు, నేనీ చరణ సేవనే ప్రద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, నేనీ లసన్నామమే ప్రద్దు భక్తితో తలవిన బంధ సంతతులు వాయు అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది, నీ ఆననానలేదు కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమానిని చిత్తచోరా. ఎంత అద్భుతంగా అంటోంది రుక్మిణీదేవి. భక్తుని యొక్క భావన ప్రకర్ష ఎలా ఉంటుందో చూపించింది ఆ అమ్మ. రుక్మిణీ రాఘవత్వే భవత్సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోహ ఏష అనపాయిని విష్ణు పురాణం చెప్తాది. శ్రీరామచంద్రమూర్తిగా వచ్చాడు నిన్న సీతమ్మగా వచ్చి, శ్రీకృష్ణస్వామిగా ఈరోజు వచ్చాడు రుక్మిణిగా వచ్చి, ఆ శ్రీనివాసుడుగా వస్తాడు. ప్రజాపతిరోహిణీ వేదోపత్ని విశ్వరూప బృహతి చిత్రభానః సానో యజ్ఞస్య శోభితే దధాతు యథా జీవేమ శరదస్య వీరాః రోహిణీ దేవ్యుదగా వరస్తాద్ విశ్వరూపాణి ప్రతిమోదమానః ప్రజాపతిగో హవిషవర్ధయంతే ప్రియదేవానాముపయాదో యజ్ఞం సోమో రాజా మృగశీర్షేణ ఆగన్నా శివన్నక్షత్రం ప్రియమస్య ధామ ఆప్యాయమానో బహుధా జనేషు రేదః ప్రజాయ్ యజమానే దధాతు యత్తే నక్షత్రం మృగశీర్షమస్తే ప్రియగోరాజన్ ప్రియతమం ప్రియాణాం అస్మై తే సోమః విషా
चतुष्पदे आर्द्रया रुद्रः प्रथमान एते श्रेष्ठ देवानां वज्रघ्नयानां नक्षत्रमस्य हविषा विधेमा मानः प्रजागोरिषन्मोदवीरान् हेदिरुद्रस्य परिणो वृणक्तो आर्द्रानक्षत्रञ्जुषदागो हविर्नः प्रभञ्जमानो दुरितानि विश्वा अपाघषगो सन्नुदतामरादिम् पुनर्नो यदि स्पृणोदो पुनर्वसो नः पुनरेदा यज्ञम् पुनर्नो देव अभियन्तु सर्वे पुनः पुनर्वो हविषा यजामः एव न देव्यदितिरनर्वा विश्वस्य भर्त्रे जगतः प्रतिष्ठा पुनर्वसो हविषा वर्धयन्ते प्रियं देवानामप्येकोपाधः बृहस्पतिः प्रथमं जायमानः तिष्ठ्यं नक्षत्रमभिसम्बभूव श्रेष्ठो देवानां प्रतनासो जिष्णुः दिशो न सर्वा अभयन्नो अस्तु तिष्ठ्यः पुरस्तादुतमध्यतो नः बृहस्पतिर्नः परिपादो पश्चात् माधेतान्वेषो अभयं गृणुताम् सुवीर्यस्य पदयस्यामा इदगो सर्पेभ्यो हविरस्तु जुष्टम् आश्रेषाये समनुजन्ति चेतः ये अन्तरिक्षं पृथिवी क्षिजन्ते येन सर्पासो हवमागमिष्ठाः ये लोचने सूर्यस्यापि सर्पाः ये दिवं देवीमनुसञ्चरन्ते येषामाश्रेषानुजन्ति कामम् तेभ्यः सर्पेभ्यो मधुमज्जुहोमि वृषभेलाधिपदेव देवतन्नः वृषभाद्रेश्वरदेव देवतन्नः फणिशैलाधिपदेव देवतन्नः भगवान् वेङ्कटदेव देवतन्नः श्रीनिवासः परदेवतन्नः श्रीनिवासः परबन्धनन्नः श्रीनिवासः कुलदेवतन्नः श्रीनिवासः परमागतर्नः
वक्राब्जे भाग्यलक्ष्मीः करदलकमले सर्वदा दानलक्ष्मीः स्वार्दण्डे वीरलक्ष्मीः हृदयधरधिरे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयुधु विजयताम् सर्वसाम्राज्यलक्ष्मीः कृष्णाय गोपीनाथाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय वासुदेवाय मङ्गलम्। गोविन्द 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 गोविंद नंदन नंदन गोपाल कृष्णनि भावमु माकु चिक्के गोपाल कृष्ण गोविंद नंदन नंदन गोपाल कृष्णनि भावमु माकु चिक्के गोपाल कृष्ण गोविंद हरि गोविंद हरे गोपाल कृष्ण गोविंद हरि गोविंद हरे गोपाल कृष्ण गोविंद नंदन नंदन गोपाल कृष्णनि भावमु माकु चिक्के गोपाल कृष्ण गोविंद हरि गोविंद हरे गोपाल कृष्ण गोविंद हरि गोविंद हरे गोपाल कृष्ण కొంగువట్టే వదే మోయి గోపాల కృష్ణ కొంగువట్టే వదే మోయి గోపాల కృష్ణ మా పంగెన గోపుదువా గోపాల కృష్ణ హరి గోపాల కృష్ణ హరి గోపాల కృష్ణ కొంగువట్టే వదే మోయి గోపాల కృష్ణ మా పంగెన గోపుదువా గోపాల కృష్ణ దొంగతనాల నవ్వేవు గోపాల కృష్ణ దొంగతనాల నవ్వేవు గోపాల కృష్ణ బంగారు కాసతోడి గోపాల కృష్ణ బంగారు కాసతోడి గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ గోవింద నంద నందన గోపాల కృష్ణని భావము మాకు చిక్కే గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ కొమ్మల చీరలంటిన గోపాల కృష్ణ కొమ్మల చీరలంటిన గోపాల కృష్ణ అమ్మి నిన్ను తిట్టము గోపాల కృష్ణ హరి గోపాల కృష్ణ హరి గోపాల కృష్ణ కొమ్మల చీరలంటిన గోపాల కృష్ణ అమ్మి నిన్ను తిట్టము గోపాల కృష్ణ కుమ్మరించే వేళ సిగ్గు గోపాల కృష్ణ కుమ్మరించే వేళ సిగ్గు గోపాల కృష్ణ బంగారపు కిందుల గోపాల కృష్ణ బంగారపు కిందుల గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ గోవింద నంద నందన గోపాల కృష్ణని భావము మాకు చిక్కే గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ కొసరకుమంత నీవు గోపాల కృష్ణ కొసరకుమంత నీవు గోపాల కృష్ణ నీ వసనే
పసిమెక్కే మొగము గోపాల కృష్ణ పసిమెక్కే మొగము గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ గోవింద నంద నందన గోపాల కృష్ణరి పావము మాకు చిక్కే గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ గోవింద హరి గోవింద హరి గోపాల కృష్ణ హరి గోపాల కృష్ణ హరి గోపాల కృష్ణ కృష్ణ ముద్దుగారే యశోద ముంగిట ముత్తేమో వీడు నిద్దరాని మహిమల దేవకీ సుదుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తేమో వీడు నిద్దరాని మహిమల దేవకీ సుదుడు అంతనింద గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడి కంసుని పారివచ్చము అంతనింద గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడి కంసుని పారివచ్చము ఆత్మల మూడు లోకాల కరుణ పచ్చపూస కాంతుల మూడు లోకాల కరుణ పచ్చపూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు నువ్వు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారి 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 యశోద ముంగిట ముత్తేమో వీడు ఎదురాని మహిమల దేవకీ సుదుడు రతికేళి రుక్మిణికి రంగు మోడి పగడము మెది గోవర్ధనపు గోమేధిగము రతికేళి రుక్మిణికి రంగు మోడి పగడము మెది గోవర్ధనపు గోమేధిగము సతమై శంకు చక్రాల సందుల వైడూర్యము
శ్రీహపతి శ్రీనివాసుని యొక్క ఆ దివ్యమైనటువంటి ప్లవోత్సవ శుభవేళలో శ్రీకృష్ణ అవతారంలో స్వామి మనల్ని అనుగ్రహించిన ఆ స్వామికి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని ఆ శ్రీకృష్ణ రూపంలో ఆయన ఎలాంటి మక్కువ వికసిత వదనలు చక్కగా తను గొల్వ హాస చంద్రికతోడన్ మిక్కిలి మెరసని కృష్ణుడు చుక్కలగమి నడిమి పూర్ణసోమిని భంగిన్నని ఆ అద్భుతమైన ఆనంద స్వరూపుడు కృష్ణ అనంటేనే పరమానంద స్వరూపుడు అని అట్టి ఆ శ్రీకృష్ణుడు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసమ్ముపై జల్లెడివాడు మౌలు పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చే నో మడియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అని ఆ గోపభామికలు కీర్తించినటువంటి ఆ అద్భుత సుందర స్వరూపాన్ని మనం ఈనాడు ఈ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున పరమానంద సంధాయకమైనటువంటి కలియుగ వైకుంఠం ఈ వెంకటాచల క్షేత్రంలో ఈ ప్లవోత్సవ శుభవేళ స్వామి సందర్శనం, ఆయన నామాన్ని కీర్తన చేయడం ఒక మహద్భాగ్యం. ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. తిరుమల మహాపుణ్యక్షేత్రంలోని శ్రీవారి పుష్కరిణిలో రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పపై విహరించిన వైభవాన్ని కనులారా వీక్షించారు కదా. రేపు శ్రీవారి పుష్కరిణిలో వర్ణశోభితమైన తెప్పపై విహరించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకోండి, సకల ఐశ్వర్యాలను పొందండి. ఓం నమో వెంకటేశాయ.